healing from uterus cancer. This sister is Shakina. One day, she got a severe abdomen pain. When she went to the doctor, they examined and said that she was diagnosed with uterus cancer. When we prayed in the name of Jesus, God has healed her completely. Listen to this testimony in her own words. యూట్రస్ క్యాన్సర్ నుండి స్వస్థత. ఈ సహోదరి పేరు షకీనా. ఒకరోజు ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో వైద్యుని సంప్రదించగా వారు పరీక్షించి ఆమెకు గర్భాశయ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. నేను ఆమె కొరకు యేసు నామములో ప్రార్థించగా దేవుడు ఆమెకు సంపూర్ణ స్వస్థతనిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని ఆమె మాటల్లోనే మనం విందాం. My spiritual daughter is here. నా ఆత్మీయ కుమార్తె ఇక్కడ ఉన్నారు. I know her from her childhood. ఆమె చిన్నతనము నుండి బాల్యం నుండి నాకు తెలుసు. After the marriage, వివాహం అయిన తరువాత there was a great, wind storm. ఒక భయంకరమైన గాలి తుఫాను ఆ కుటుంబాన్ని కొట్టింది. She passed through many sad incidents. చాలా దుఃఖకరమైన బాధకరమైన అలల గుండా తన జీవిత నావ ప్రయాణం చేసింది. Hallelujah. హల్లెలూయా. She is a young girl. యవన బిడ్డ, Little girl. చిన్న బిడ్డ. Hallelujah. హల్లెలూయా. వయస్సుకు మించిన సమస్యల నుండి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. Great problems than her age which she cannot solve. So always, as a spiritual father, as a man of God, she used to share all her pain problems to me when she used to come to Saturday prayer. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక స్పిరిచువల్ మెంటర్గా ఉన్న నాకు ఈ సాటర్డే కూడికొచ్చినప్పుడల్లా తన సమస్యలు నాకు చెప్తూ ఉంటుంది ఒక డాడీగా. Hallelujah. హల్లెలూయా. One day after the marriage, ఒకానొక రోజు వివాహమైన తరువాత doctor found there is a gynec cancer. గర్భసంచి క్యాన్సర్ ఉండటం వైద్యులు గుర్తించారు. When the report came that she had a cancer cells in the gynec, uterus, ఆమె గర్భసంచిలో ఈ క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని వైద్యులు గుర్తించినప్పుడు both are got shock. ఇద్దరు షాక్ గురయ్యారు. She cried. చాలా ఏడుస్తుంది. Why God done, Daddy? ఎందుకు దేవుడు ఇలా చేశాడు డాడీ? I want to walk with his path only, no. నేను ఆయన మార్గంలోనే నడుస్తున్నాను కదా. Why God done? ఎందుకు దేవుడు ఇలా చేశాడు? What I should say when the people are asking where is a baby? After the marriage, where is a baby? వివాహమైన తరువాత ఏది కుమార్తె కుమారుడు అని అడిగితే ఏం చెప్పాలి? I got no children. నాకేమో సంతానము లేదు. There is no way to get the pregnancy. మరియు గర్భసంచిలో లేక ప్రాబ్లం అయితే పిల్లలు కనటానికి గర్భము దాల్చడానికి వీల్లేదు కదా. What to do? ఏం చేయాలి? Shall I go for the treatment? నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలా వద్దా? I told her, don't go now. నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, We'll pray. మనం ప్రార్థన చేద్దాం. God is so faithful. దేవుడు చాలా నమ్మదగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. I miss opportunity to become a mother. ఒక తల్లిగా మారటానికి, మాతృత్వం ధరించడానికి అవకాశం కోల్పోయాను. I have already missed. నేను ఇప్పటికా అవకాశాన్ని కోల్పోయాను. I told, don't talk like that. నేను చెప్పాను, నువ్వు అలా మాట్లాడొద్దు. We were talking unbelief. ఎందుకు అవిశ్వాసపు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? God is so faithful. మనం ప్రార్థన చేద్దాం, దేవుడు నమ్మదగిన వాడని చెప్పాను. I prayed and I prophesied. ప్రవచించాను. What I prophesy? నేను ఏం ప్రవచించాను? ప్రెగ్నెన్సీ విల్ కన్ఫర్మ్ అని ఇక్కడ స్వస్థపరిచారు అని. Jesus will heal you and God will bless with baby. దేవుడు నిన్ను here only. ఇక్కడే ఇదే స్థలములో ఇలానే ఈ డయాస్ ముందు దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు తప్పక గర్భవతి అవుతావు అని చెప్పాను. After I prophesy, నేను ప్రవచించాక maybe one or 2 months అనుకుంటున్నాను, she went to doctor for examination. ఆ తర్వాత 1-2 నెలల తర్వాత ఆమె మరలా మెడికల్ టెస్ట్ కొరకు వెళ్ళారు. There is no cancer cells in the gynec. ఆమె గర్భం సంచిలో క్యాన్సర్ సెల్స్ లేవండి. Hallelujah. హల్లెలూయా. Slowly God blessed her. దేవుడు చిన్నగా క్రమక్రమంగా ఆశీర్వదించాడు.
కొట్టండి గట్టిగా చెప్పాలి.